చిన్నమండెం మండలం సచివాలయం 1 నందు జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు విడుదల రైతుల సంక్షేమంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ మరియు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్లతో కలిసి టీడీపీ యువ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొని జిల్లాలోని రైతులకు ₹20 ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమంలో ఇది మన మంచి ప్రభుత్వమని తెలిపారు. కార్యక్రమంలో చిన్నమండెం మండల టీడీపీ నాయకులు, రైతు సోదరులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో మరియు అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన జిల్లాలో 1,88,408 కుటుంబాలకు గాను సుమారుగా 130 కోట్ల వరకు మనకు ఈరోజు మొదటి విడతగా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 7,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. దీంట్లో 2,000 కేంద్ర ప్రభుత్వం, 5,000 వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మొత్తంలో కూడా ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయల నగదు అన్నదాత సుఖీభవ ద్వారా వారి అకౌంట్లకు చేరుతుంది. ఇందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మరి రైతులందరికీ కూడా సేద్యానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా ఉపయోగపడడానికి ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తీయడం జరిగింది. ఈరోజు మనము చిన్నమండెంలో రాయచోటి నియోజకవర్గంలో శ్రీ లక్ష్మణ్ గారు, అలాగే DCMS చైర్మన్ జయప్రకాష్ నారాయణ గారి మరియు రైతులందరి సమక్షంలో కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించుకున్నాం. సో అందరూ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఎవరికైతే గతంలో రీసర్వే జరిగినప్పుడు జాయింట్ LPMస్గా పడి ఉన్నాయో వారికి సంబంధించి కూడా 550 రూపాయలు సర్వీస్ కాస్ట్ ఉండే వాళ్ళు విడదీసుకోవడానికి ఇప్పుడు అది కూడా ప్రభుత్వం రద్దు చేసి కేవలం ఒక 50 రూపాయలు కడితే ఎవరి భూములు వాళ్ళకి రీసర్వేలో జాయింట్గా పెట్టినవి కూడా విడదీయడం జరుగుతుంది. కాకపోతే బాగా పరిష్కారాలు అవ్వనివి, కోర్టులో కేసుల్లో ఉన్నవి అవి మాత్రమే ఆగుతాయి. అంటే అవి వాళ్ళు పరిష్కరించుకుంటే కానీ చేయలేము. మిగతా అన్నీ కూడా తహసీల్దార్ ద్వారా, సో సర్వే టీం ద్వారా అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సో ఎవరికైతే ఈ విధంగా ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా 50 రూపాయలు కట్టడం ద్వారా జాయింట్ LPMను విడదీసుకోవచ్చు. సో వివాదాలు ఉంటే మాత్రము అవి ఒకవేళ కోర్టు ద్వారా పరిష్కారం అయ్యే ఉంటే ఆ విధంగా పరిష్కారం అవుతాయి. కానీ భూమి మీద క్లియర్ కట్గా గట్లు ఉండి, గన్యాలు ఉండి, సో ఎవరిది వాళ్ళకి కనుక ఉంటే జాయింట్ LPMలో కనుక ఉంటే అవి వెంటనే పరిష్కరించి ఇవ్వడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. మన దగ్గర ఒక 900 రైతులు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా వారికి NPCL ఇన్యాక్టివ్లో ఉంది, అంటే EKYC అవ్వక వారు కూడా సదరు బ్యాంకుకు వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు కనుక సబ్మిట్ చేస్తే వారికి కూడా అకౌంట్లోకి జమ అయిపోతాయి. ఇక అవి కాకుండా ఎవరైతే దుబాయ్ అటువంటి గల్ఫ్ ప్రాంతానికి వలస వెళ్ళారో వారి పేరు మీద భూమి ఉన్న వాళ్ళు మాత్రము వారు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మరి వాళ్ళు EKYC చేయించుకుంటే కూడా వాళ్ళ అకౌంట్లోకి కూడా వెళ్తుంది. అవి కూడా మనకు 1,000-1,500 వరకే ఉన్నాయి. అవి కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది.